హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ చింతకాయ పచ్చడి తొక్కు నూరుతున్నాము. నేను అప్షా కలిసి అసలు చింతకాయ తొక్కు ఎలా నూరాలి, ఏం చేయాలి అన్నది ఫుల్గా ఈ వీడియోలో నేను పెడతాను చూడండి. నేను దీనికోసం అయితే 1 కిలో చింతకాయలు అయితే తెప్పించుకొని దాన్ని ఇలా స్పూన్తోనైతే తీస్తున్నాను. ఇక మా చిన్నప్పుడైతే ఈ చెక్కు తీయడానికైతే సపరేట్గా చేయించుకునేవాళ్ళు. ఇక తొక్కు నూరుకునే వాళ్ళు 10 మంది ఉన్న దగ్గర తీసుకెళ్ళి అలా 4 చెక్కు తీసేటివి వేస్తే ఇక నలుగురు ముచ్చట పెట్టుకుంటూ మంచిగా తీసేవారం అన్నమాట మేము. ఇక ఇప్పుడైతే ఎవరి ఇంట్లో వాళ్ళు తీసుకోవడమే. ఇక నాకు చెక్కు తీసేవి కూడా లేకపోయాయి. ఇలా స్పూన్ తోటి అయితే నేనైతే తీస్తున్నాను. అదైతే భలేగా అయితే వెళ్తుంది ఈ ఫోక్ స్పూన్ తోటి అయితే. ఇక్కడ మా అప్షా ఒకటే సతాయిస్తుంది, తను కూడా తీస్తానని. నాకేం తెలుసు అవి చేతికి గుచ్చుకుంటాయని. తీసే వాళ్ళకి తెలుస్తుంది, మోసే వాళ్ళకి భారం తెలుస్తున్నట్టు తీసే వాళ్ళకి తెలుస్తుంది. ఇక చెక్కునైతే నేనైతే ఒకదాన్నే తీసుకున్నాను. ఇక్కడ మేము చిన్నప్పుడు చింతకాయని చూస్తే తెంపుకొచ్చుకొని మంచిగా ఉప్పు పెట్టుకొని దంచుకొని మరీ తినేది. ఏదైనా చిన్నప్పుడే. ఇప్పుడు ఏది తిందామన్నా పడదు, జలుబు చేయడం అది ఇది అవుతుంది. అయినా నాకు ఇట్లాంటి పనులు చేయడం అంటే చాలా ఇష్టము. అసలు విసుగు కూడా అనిపించదు. కూర్చొని ఎన్ని పనులన్నా చేయమన్నా చేస్తాం, కానీ ఇక నిల్చొని చేయాలంటే కష్టము. అట్లాంటి పనులు అయితే నా వల్ల అయితే కావు. ఇక ఇక్కడ చెక్కు తీసుకున్నా కదా, చెక్కు తీసుకొని మనం ఆ పసుపులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక బౌల్లో పసుపు వేసుకొని ఇలా మనం చెక్కు తీసుకున్న చింతపండుని ఇలా రుద్దుకోవాలన్నమాట. ఇలా పసుపు పెట్టుకోవడం వల్ల కాయలు అనేవి మనకు నల్లగా కావు. ఇంకా మనము పచ్చడి చేసేటప్పుడు కూడా పసుపు వేసి ఉప్పు వేసి దంచుకోవాలన్నమాట. అందు గురించి పసుపు అయితే ఫస్ట్ వేసేసాము. ఇక ఇట్లాగా మొత్తం అయితే చెక్కు తీసేసి మనము ఆ డబ్బాలో వేసేసుకోవాలి చింతకాయల్ని. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ బాగుంది కదా, ఇది లాంగ్ ఫ్రాక్ మా అక్క కొట్టింది. ఇక నా అన్ని డ్రెస్సెస్ ఇంకా బ్లౌజెస్ ఆఫ్షర్ డ్రెస్సెస్ అన్నీ ఇక తనే స్టిచ్ చేస్తుంది. మంచిగా డిజైనర్గా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కుడుతుంది. ఇంకా తక్కువ డబ్బులకే కుడుతుంది అన్నమాట. మీకు కావాలనుకున్నా నాకు కామెంట్ చేయండి, నేను అడ్రస్ చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ డ్రెస్సెస్, శారీస్, బ్లౌజెస్ కూడా అమ్ముతుంది. ఇలా ఈ చింతకాయలని ఉప్పేసి కొద్దిగా పసుపు వేసి నూరుకుంటాం కదా, అది తీసి మనము డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు ఉంటుంది. మనం దేంట్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. పప్పులో కానీ సపరేట్ చింతకాయ పచ్చడి కానీ ఎట్లా అయినా చేసుకోవచ్చు దాన్ని. నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూస్తాను నేను ఎలా యూజ్ చేశాను అన్నది. ఇక్కడ నేను కొద్దిగా తిని చూస్తున్నాను, మరి పుల్లగా ఉంది. ఇప్పుడు అన్నీ తొక్కు తీసేసుకున్నాను కదా, ఇక మంచిగా రోల్ అయితే శుభ్రంగా కడిగేసి రోకల్ బండను కూడా కడిగేసి ఇలా మొత్తం పసుపు కలిపేసుకొని కొద్దిగా కాయలు వేసేసుకుంటూ ఇక దంచుతున్నాను. ఇక్కడైతే ఇక ఉప్పు అయితే ఇక కాయలకు సరిపడా అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇక ఉప్పు మంచిగా వేసుకుంటేనే ఎక్కువ రోజులు స్టోర్గా ఉంటుందని అంటుంది మా మమ్మీ. మా చిన్నప్పుడైతే మా అమ్మ మొత్తం చెక్కు తీసేసుకొని ఇలా రుబ్బనికి అయితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే రుబ్బుకునేది. అంటే దానికి ఇంకా పెద్దగా ఉంటుంది అన్నమాట రోకలు. అందులోనే మిరపకాయలు ఇది వేసుకొని సాయంత్రానికి నూరుకొని వచ్చేదన్నమాట. ఇప్పుడైతే ఇట్లా దంచేసుకొని గింజలు తీసుకొని మిక్సీకి వేసుకుంటున్నాము. ఇప్పుడైతే మా అప్షా ఇక్కడ బుద్ధి మంత్రాలు అయితే కూర్చుంది, తను కూడా దంచుతానని అయితే అంటుంది. అయితే ఉప్పు వేస్తా అంటే ఇక వెయ్యి అని అయితే చెప్పాను. ఇలా కొద్దిగా దంచుకుంటూ ఇక గింజ చుట్టూ ఉన్న కండ అయితే విడిచిపెట్టేలాగా అయితే మనం దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని ఇక మళ్ళీ అదే డబ్బాలో వేస్తున్నాను. ఎందుకంటే ఇక తెల్లారితే ఈరోజు నూరుకున్నాం కాబట్టి తెల్లారిన తర్వాత మనం గింజల్ని వేరు చేసుకోవాలి. ఇక్కడ మా వీడియోగ్రాఫర్ చూడండి, చాలా విచిత్రంగా అయితే తీస్తున్నారు. పర్లేదు, బాగానే తీస్తున్నారు. అది ఎవరో కాదు, రెహమాన్ గారే. తీయమని చెప్తే ఇక ఆయన టాలెంట్ మొత్తం చూపిస్తుండన్నమాట ఇక ఫోన్తో.
ఆయన ఎప్పుడు తీయమన్నా తీయరు. ఎప్పుడో ఒకసారి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే తీస్తా అంటే లేకపోతే లేదు. ఇక నాకైతే ఇద్దరైతే ఉన్నారు వీడియోగ్రాఫర్స్. ఒకటి అఫ్షా, ఒకటి రెహమాన్ గారు. ఇక అఫ్షా ఎట్లా వీడియో తీస్తే ఎట్లా ఉంటుందో మీకు బాగా తెలుసు. తీసేది ఏదో అది పడదు, తీయంది అది పడుతుంది అందులో వీడియోలో. కానీ మా రెహమాన్ గారు జర బెటరే, చాలా మంచిగా తీస్తున్నారు. ఇక అలా అంటేనే నెక్స్ట్ టైం తీస్తాడు. ఇక మంచిగా లేదంటే ఇక ఆ మాత్రం కూడా తీయడు. ఇక్కడ మనము నూరుకున్న దాన్ని ఇక డబ్బాలో ఇట్లా వేసేసుకొని ఇక మిగిలిపోయిన వాటిని కూడా మంచిగా దంచేసుకుందాం ఉప్పు వేసి. ఆ కాయల్ని అలా దంచుతుంటే ఎంత రిలాక్స్గా ఉంటుందంటే అంత రిలాక్స్గా ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. స్టార్టింగ్లోనే మంచిగా అనిపిస్తుంది, తర్వాత ఇక మెత్తగా నూరాలంటే అప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం నూరుకున్నాం కదా, ఇక తెల్లారిన తర్వాత నేను ఒక ప్లేట్లో వేసుకొని ఇట్లా గుజ్జుని మొత్తము ఒక సైడు, గింజల్ని మొత్తం ఒక సైడు తీసి పెట్టుకుంటున్నాను. ఇక గుజ్జుని మాత్రం మనము ఒక డబ్బాలో పెట్టుకోవాలి. గింజల్ని ఉడకబెట్టుకొని ఇక చారు కూడా చేసుకుంటారు. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ చేసేది. ఇక మళ్ళీ ఆ ఉడకబెట్టిన గింజల్ని ఎండలో వేసి అలా తినేవాళ్ళము అప్పుడైతే. ఇప్పుడైతే లేనే లేదు. ఇక మనం నూరుకున్న తెల్లారి మాత్రమే తీసుకోవాలి. ఇక 2 రోజులు అది ఇది అయిందనుకోండి, ఇక దానికి ఉన్న చర్మం కూడా ఊసి వస్తుంది, తోలు ఉంటుంది, అట్లా బాగోదు. ఇలా అయితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను తీసేసిన దాన్ని సపరేట్గా ఒక డబ్బాలో అయితే వేసుకుంటున్నాను. ఇది మనకు ఎన్ని ఇయర్స్ అయినా పాడవకుండా ఉంటుంది. పులుపు ఉప్పు మహత్యం అంటే అదే మరి. ఇప్పుడు మొత్తం తీసేసి ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాను. అవి గింజలు అన్నమాట. ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని నేను ఇప్పుడైతే పప్పులో వేస్తున్నాను. మనం ఏ పప్పు అయినా వండుకున్నా సరే ఇది తీసి ఒక స్పూను అలా పప్పులో వేసి వండుకుంటే ఉంటుంది. ఇక చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ నేను ఇక్కడ పండు మిరపకాయలు తీసుకున్నాను కదా, ఈ పండు మిరపకాయలు రుబ్బి ఆ పచ్చడి ఉంది కదా మనం స్టోర్ చేసుకున్న దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టుకొని మనం పోపు వేసుకుంటే మనకి చింతకాయ పచ్చడి రెడీ. ఇలా కూడా చేసుకోవచ్చు మనము పండిన మిరపకాయలతోటి, ఇంట్లో ఉన్న వాటితోటే. ఇంకా పచ్చిమిర్చి పచ్చిగా ఉన్న వాటిని కూడా చేసుకోవచ్చు. ఇలా పండు మిరపకాయలు చేసుకోవచ్చు, పచ్చి చేసుకోవచ్చు. చేసుకొని అవి వేసుకొని ఆ చింతకాయది వేసుకొని ఇక పచ్చిమిరపకాయ మనం రెడీ చేసుకున్న చింతకాయ తొక్కు వేసేసుకొని మిక్సీలో వేసుకొని సేమ్ ఇట్లనే పోపు చేసుకోవచ్చు. అటు పండు మిరపకాయలు యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ పచ్చి మిరపకాయలు కూడా యూజ్ చేసుకొని మనం ఈ పచ్చడి అనేది చేసుకోవచ్చు. ఇక అలా మిక్స్ చేసుకున్న దాన్ని పోపు వేసి అందులో కలిపేసుకొని మనం ఇంత వేడి అన్నంలో వేసుకొని తింటే నిజంగా అంటే నిజంగా పుల్లగా చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు అయితే ఇలా కడాయిలో పోపు వేసిన తర్వాత అలా అన్నం వేసుకొని అయితే తినేది. సేమ్ కూడా ఇప్పుడు అఫ్షకు అలానే కలిపి పెడుతున్నాను. నేను ఇక్కడ ఇంత గీ వేస్తున్నాను, ఈక ఉంటుంది. అసలు ఏ కర్రీ కూడా దీనికి ముందుకైతే రాదు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి వంటను చేసుకోవాలి, ప్రతి వంటను ఆస్వాదించాలి. ఎప్పుడు రెగ్యులర్ చేసుకున్న వాటిని కాకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.